ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సభ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం విరువూరులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభించిందన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనేది కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విమర్శించారు. సంక్షేమ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదాన్ని ఎన్నికల ముందు జనంలోకి తీసుకెళ్లిన బాబు ఎన్నికల తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా పాలన సాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ రోజు హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి చేశారని, ఈ రోజు టైం మీది నడుస్తుందని అంటున్నారని, పాపాలు శాపాలే కాలం తిరగబడిన రోజు గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తుంది, ఖబర్దార్ అని హెచ్చరించారు. ఫ్యాను 5లో పెడితే గాలికి ఎగిరిపోయే సోమిరెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత యూరియాకు పరిమితులు పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పరిమితులు మించి వ్యవహరిస్తున్న అధికారులను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించారు. కోటి సంతకాల ముగింపు సభలో పాల్గొనేందుకు విరువూరుకు విచ్చేసిన కాకాణి, మాజీ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు మోటార్ బైకులు ర్యాలీ నిర్వహించి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, వైసీపీ నాయకులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, రావుల ఇంద్రసేన్ గౌడ్, శర్మ, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, అంజాద్ తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నియోజకవర్గ పరిశీలకుడు కోటేశ్వర రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, కష్టపడి ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి మాట పాపం ఇక్కడ ఉండేటువంటి పిల్లవాడు చెప్పాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటు వేయమని ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు లాగా నేను ఇచ్చాను అని చెప్పుకోలేక నేను ఇస్తాను అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. రోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ అరాచకమైనటువంటి వ్యక్తి, ఈ అన్యాయం, అబద్ధాలు కోరనటువంటి చంద్రబాబు ఏళ్ళు ఉండేవాడు. 2004లో చంద్రబాబుని మట్టి కల్పించిన, 2019లో మరలా తిరిగి మట్టి కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఈరోజు జరిగింది. లేకపోయి ఉంటే అరాచకం అనేటువంటిది ప్రబలిపోయి ఉండేది. ఎప్పుడు ఆపగలిగి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు ఏదైనా జరిగితే ఇష్టారాజ్యంగా ఎవడు పడితే వాడి మీద ఈరోజు అరాచకం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఉంది అని చెప్పి వెర్రవేగుతున్నారేమో. మీరు మిగలరు, మీకు వెనుకున్నటువంటి అధికారులు కూడా మిగలరు అనేటువంటి విషయం ఒకసారి గుర్తించుకోవాలని ఎవరైతే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గుర్తుందా? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పాడు. చివరికి ఏం చేశాడు? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తించాడు. పాపం చాలా మంది మాట్లాడి ఉండొచ్చు, ఏమనంటే ఏదో జరిగిపోయింది ఇంతకు ముందు అని చెప్పి అనుకున్నారేమో, కానీ మీకు కొన్ని చూపించాల్సినటువంటి సమయం కాబట్టి చూపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మన దగ్గర ఉండి ఉండకపోవచ్చు. ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి రాసిచ్చినటువంటి బాండ్లు. ఇవి పాపం తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలో ఉంటాయి, చూడండి వెళ్ళి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తే వీటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు మోసం ఎంత దారుణంగా ఉంటుంది అంటే, పాపం ఈయన పేరు బెల్లం నాగభూషణ్ రెడ్డి, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసాం. పాపం ఆయన పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. దీన్ని ఇచ్చి దీని మీద ఏమి రాశారంటే, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. అంటే ప్రమాణకం చేసినటువంటిది చంద్రబాబు నాయుడు. 2024 టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర్ నాయుడు సొమ్ము నాకు తెలియటం లేదు, కానీ తీసుకెళ్లి మా ఇళ్ల దగ్గర పెట్టి మేము అమ్మాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేమిస్తాం మా వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవడబ్బా సొమ్ము అయితే ఈ రోజు మీరు మేమిస్తాం మాది అని చెప్పి మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి
ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. రైతులకు సంబంధించి రైతు ముంగిటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు గ్రామాలు వదిలి వెళ్లిపోవాల్సినటువంటి అవసరం లేకుండా సంపూర్ణంగా సమగ్రంగా యూరియా అందించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అదే విధంగా చూస్తే ధాన్యానికి సంబంధించి ఈరోజు ధాన్యం కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి 22,000 నుంచి 24,000 అమ్మితే ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమాని 15,000 నుంచి 13,000 రూపాయలకి దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 12,000కి దిగజారిపోయాయి. పాప నేను ఇంకా 1,000 ఎక్కువ చెప్పు పొరపాటు 12,000కి దిగజారిపోయాయి. ఈరోజు అదే విధంగా ఒకసారి లెక్క వేస్తే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు మొన్న ఒక మాట చెప్పాడు, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు. సరే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, నువ్వు యూరియా ఇవ్వకుండా గిట్టుబాటు ధర పెంచకుండా ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతు ఏం తిని బతకాలి, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను అన్నం తినడం రైస్ తినడం మానేశాను అన్నాడు. నువ్వు రైస్ తినాల్సినటువంటి పనిలే, ఎందుకంటే 2 ఎకరాలు ఆస్తి ఉన్నటువంటి వాడివి 2 లక్షల కోట్లు సంపాదించావు కాబట్టి నువ్వు డ్రై ఫ్రూట్ తినగలవు, ఏది కోరుకుంటే అది తినగలవు, రైస్ తినాల్సినటువంటి అవసరం లేదు. కానీ పేదవాడు ఆ స్థాయిలో డ్రై ఫ్రూట్స్, నువ్వు చెప్పినట్టుగా కట్లెట్లు, నువ్వు చెప్పినట్టుగా కబాబులు, ఒకరోజు ఫిష్ తినండి, ఒకరోజు చికెన్ తినండి, ఒకరోజు మటన్ తినండి అని చెప్పి నువ్వు చెప్పడానికి బాగున్నాయి. కానీ ఏమి తెచ్చుకున్న రైతు పాపం అప్పుల్లో కోరకపోతే వ్యవసాయం చేసి ఒకరోజు చేప తినండి, ఒకరోజు గుడ్డు తినండి, మీకు ప్రోటీన్లు పెంచుకోండి అని అంటే నీ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఈరోజు పేద కుటుంబాలు రైతులు ఆ పరిస్థితుల్లో ఉన్నారా? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి నువ్వు ఓట్లు వేయించుకుని ఈ రోజు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి లేదా? ఏ రైతు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నాడో చంద్రబాబు ప్రభుత్వంలో ఒకసారి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుకు సంబంధించినటువంటి ఆదుకునే దానికి ప్రయత్నం చేశాడో ఒక్కసారి ప్రతి రైతు కుటుంబం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా మాట్లాడితే ఈరోజు హిందూపురంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మీరు అనుకుంటున్నారు మేమేదో